దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెలగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఏమన్నాడు ఇక్కడ? ఒకవేళ దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు చేస్తున్నటువంటి అద్భుతాలను బట్టి మరక్కడ మనము ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దేవుని చిత్తము పరలోకములో జరిగినట్లు భూమిపైన కూడా జరగాలని క్రీస్తు బోధల ద్వారా, క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా మనం నేర్చుకున్నాం, మనం ప్రార్థన చేస్తాం. కానీ క్రీస్తు అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? దయ్యాలు వెళ్ళగొడతా ఉన్నాడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ ఉన్నాడు, చాలామందిని విడుదల 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 విడుదల. అనేకులు దయ్యముల చేత, అంటే ఈ రోగము కూడా దయ్యం వలన వచ్చిందని, ఈ బాధలు కూడా దయ్యాల వల్ల కలిగినవని మన ఆయన గ్రహించి వాడిని వెళ్ళగొట్టినప్పుడు అనేకులు స్వస్థత పొందుతా ఉన్నారు, విడుదల పొందు. అప్పుడు అక్కడ ఏమొచ్చినట్టు అంటే దేవుని రాజ్యము అక్కడ ఉన్నట్టు, వచ్చినట్టు. క్రీస్తు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ ఉన్నటువంటి దురాత్మను వెళ్ళగొట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన రాజ్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమని రాయబడి ఉంది? దేవుని ఆత్మ వలన, అంటే పరిశుద్ధాత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యము మన మధ్యలో ఉండాలి అంటే, మనం దేవుని రాజ్యములో ఉండాలి అంటే, పరలోకంలో మనం అంటే ఎత్తబడిన తర్వాత మనం వెళ్ళే రాజ్యం వేరు. నేను మాట్లాడేది ఈ భూమి పైన దేవుని రాజ్యము కొరకు మనము పోరాడుతూ ఉన్నాం. ఇక్కడ మనం ఎప్పుడైతే మనము ఈ లోకములో ఉన్నటువంటి దయ్యములను, ఈ లోకములో ఉన్నటువంటి వ్యాధిని, లేమిని, ఈ లోకములో ఉన్నటువంటి సాతాను కార్యములను మనం గనక వెళ్ళగొట్టగలిగితే తప్పకుండా అక్కడ దేవుని రాజ్యము మనం చూడగలుగుతాం. ప్రేమ, సంతోషం, సమాధానం కదా, కావాల్సినంత సమృద్ధి మనం అక్కడ చూడగలుగుతాం. దేవుని కృప, దేవుని నడిపింపు మనం అక్కడ చూడగలుగుతాం. అందుకనే దేవుడు కోరుకునేది ఒకటే, పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేము నడిపిస్తానని వాగ్దానము చేసిన దేవుడు. ఎందుకు చేశాడు? అక్కడ ఏముంది? పాలు తేనెలు ప్రవహించు, అంటే సమృద్ధి కలిగినటువంటి దేశం, సంతోషం కలిగినటువంటి దేశం. కాబట్టి ఆ దేశానికి ఇక్కడ ఏముంది? కరువు ఉంది. ఇక్కడ మీరు దేంట్లో ఉన్నారు? దాస్యములో ఉన్నారు. మరి ఇక్కడ నుంచి విడిపించి దేవుడు అక్కడికి నడిపించాలనుకున్నాడు. అయితే ఈ సమయంలో మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా, మన దేవుని కొరకు నిలబడాలని ఆశ ఉంటుంది, దేవుని సేవ చేయాలని ఆశ ఉంటుంది. అయితే దేవుడు మనకిచ్చిన అధికారమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అధికారాన్ని మనం వాడాలి అంటే క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయముతో మనము దీన్ని మనం వాడగలుగుతాం. అందుకే ఆయన అన్నాడు ఈ మాట. హల్లెలూయా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం తీయండి ఒకసారి, 10:38 చదువుకుందాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఏం చేశాడు? అభిషేకించాడు. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ. తర్వాత దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇది దేవుని తండ్రి యొక్క చిత్తం. దాన్ని నెరవేరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డ క్రీస్తు ఈయన మరి గొప్ప కార్యాలను చేస్తూ ఆయన సంచరిస్తూ ఉన్నాడు.
ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు ఆయన గొప్ప తలంపులు కలిగినటువంటి వాడు, తండ్రి అయిన దేవుడు. అందుకే కుమారుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించి, అందుకే క్రీస్తు కూడా అదే పరిశుద్ధాత్మను ఎవరికిచ్చాడు? మనకిచ్చాడు. అపోస్తల కార్యములు మనం చూస్తే ఆ మేడగదిలో మరి దానికంటే ముందు శిష్యులందరికీ ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి ఎక్కడ ఉండాలా? యెరూషలేములో నిలిచి ఉండండి, పైనుండి శక్తి పొందు వరకు మీరు అక్కడి నుంచి కదలొద్దు అన్నాడు. అంటే ఈరోజు మనం సేవ చేయాలంటే మనం ఏం పొందుకోవాలా అమ్మా? పరిశుద్ధ ఆత్మ శక్తి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. 1 యోహాను 4:4 మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా. విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనకు పరిశుద్ధాత్మ అంటే ఏదైతే యేసుక్రీస్తు కలిగి ఉన్నాడో, ఏదైతే 12 మంది శిష్యులు పొంది ఉన్నారో, ఏదైతే తర్వాత 70 మంది పొందిన ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉందో, అదే శక్తి ఈ రోజుకి మన కోసం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అందుకనే మనము దేవుని ఆత్మ చేత నింపబడి ముందుకెళ్తే కనుక అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు. అందుకే మనం ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా మనం ఏం చేయాలంటే ఒకటే, యేసయ్య నామములో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ సహాయం మనం పొందుతాం. పరిశుద్ధాత్మ సహాయముతో, శక్తితో మనం విడుదల పొందుతాం. హల్లెలూయా.